మన దేశంలో అతి ఎక్కువ భూమి కలిగినవి రైల్వే, ఆర్మీ. దాని తర్వాత స్థానంలో ఉండేదే ఈ వక్ఫ్ బోర్డ్. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల నిజంగానే మన దేశానికి నష్టం జరుగుతుందా? నష్టం జరిగితే అది ఏ విధంగా జరుగుతుంది? అసలు ఈ వక్ఫ్ బోర్డ్ చేసే పనేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఇస్లామిక్ మతానికి సంబంధించిన ట్రస్ట్. ఈ ట్రస్ట్ కి అనేక మంది వాళ్ళ మతం మీద వాళ్ళకున్న భక్తితో ఫండ్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. అవి డబ్బు రూపంలో అవ్వచ్చు, ప్రాపర్టీ రూపంలో అయినా అవ్వచ్చు. ఒక్కసారి గాని ఏ ప్రాపర్టీ అయినా వక్ఫ్ బోర్డ్ వాళ్ళకి చెందితే అది అల్లాహ్కి సంబంధించిన ప్రాపర్టీగా మారిపోతుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వడం జరగదు. ఈ వక్ఫ్ బోర్డ్ ఆ ప్రాపర్టీస్ ని మతపరమైన పనులకు, అంటే మసీదులు కట్టించడం, ఇస్లామిక్ స్కూల్స్ కట్టించడం, అలానే చారిటబుల్ వర్క్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాపర్టీస్ ని అమ్మడం జరగదు. అలా అమ్మే అధికారం కూడా ఏ ఒక్కరికి ఉండదు. ఇక్కడ వరకు అంతా బాగుంది. భక్తులు డొనేట్ చేయడం, ఆ డొనేట్ చేసిన ప్రాపర్టీ అల్లాహ్కి చెందడం, వాటిని వక్ఫ్ బోర్డ్ కంట్రోల్లోకి తీసుకుని రిలీజియస్ అలానే చారిటబుల్ వర్క్స్ కండక్ట్ చేయడం, ఇక్కడ వరకు అంతా క్లియర్ గానే ఉంది. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకని వక్ఫ్ బోర్డ్ వాళ్ళ దేశానికి నష్టం అని అంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ లో సవరణలు చేయడానికి జాయింట్ పార్లమెంట్ కమిటీని ఎందుకు నియమించింది? ఈ వక్ఫ్ బోర్డ్ అనేది మన దేశానికి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉంది. 1913లో ది ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ పేరుతో స్టార్ట్ చేశారు. వక్ఫ్ బోర్డ్ లో ఉన్న రూల్స్ ప్రకారం ఎవరైనా ప్రాపర్టీని వక్ఫ్ బోర్డ్ కి డొనేట్ చెయ్యాలి అని అనుకుంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ నోటి మాటతో కూడా డొనేట్ చేయొచ్చు. ఉదాహరణకి నేను నాకున్న 2 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ కి డొనేట్ చేస్తున్నాను అని వాళ్ళ దగ్గర అంటే ఇక అది డొనేట్ అయిపోయినట్టే. తర్వాత నేను ఏమి చేసినా అది తిరిగి రాదు. వక్ఫ్ బోర్డ్ వాళ్ళ దగ్గర భూమికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా గానీ ఆ ప్రాపర్టీని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన సమస్య కూడా అదే. వక్ఫ్ బోర్డ్ మీద వచ్చిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్ ఎవరి ప్రాపర్టీ పడితే వాళ్ళ ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకుంటుందని. వక్ఫ్ రూల్స్ ప్రకారం వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఎటువంటి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళది కాని ప్రాపర్టీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని ఇష్యూ స్టార్ట్ అయింది. అలా అని తప్పుగా క్లెయిమ్ చేస్తే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి ఉండదు. ఎందుకంటే సివిల్ కోర్టులో వక్ఫ్ రిలేటెడ్ కేసెస్ ని తీసుకోరు. కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్ లోనే కేసుని తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. ఇష్యూ రేస్ చేసినా గానీ ఎంక్వైరీకి వచ్చే అఫీషియల్స్ కూడా సేమ్ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ వక్ఫ్ బోర్డు మీద 40 సవరణలు తీసుకుని రావడానికి చూస్తుంది. అందులో ముఖ్యమైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ది వక్ఫ్ బోర్డ్ పేరు మార్చడం. వక్ఫ్ బోర్డ్ తీసి యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అని పెట్టడానికి చూస్తున్నారు. సెకండ్ ది ఏ ప్రాపర్టీ మీద గానీ వక్ఫ్ బోర్డ్ గానీ క్లెయిమ్ గానీ చేస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రూఫ్ ఖచ్చితంగా చూపించాలి. మూడోది ఒకవేళ ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే ఆ డిస్ప్యూట్స్ ని కలెక్టర్ దగ్గర ఇష్యూని రేస్ చేయాలి. దాని మీద ఒక ఎంక్వైరీ వేసి ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నాలుగోది ఒకప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ రిలేటెడ్ కేసెస్ ని సివిల్ కోర్ట్ లో తీసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు సివిల్ కోర్ట్ ద్వారా కూడా ఫైట్ చేయడానికి ఉంటుంది. ఐదోది ఈ వక్ఫ్ బోర్డ్ లో ఉండే మెంబర్స్ కేవలం ముస్లిం మగవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ముస్లిం మహిళలకు కూడా ఇందులో మెంబర్స్ అయ్యే అధికారాన్ని గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే వేరే మతానికి సంబంధించిన వాళ్ళని కూడా ఇందులో మెంబర్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరోది ఇప్పటి నుంచి వక్ఫ్ బోర్డ్ కి ఎవరైనా ప్రాపర్టీ డొనేట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వక్ఫ్ బోర్డ్ గురించి. అలానే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని రావాలనుకుంటున్న చేంజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.